చందమామ కథ అపాత్రుడికి వరం. ఒక ఊళ్ళో రంగడు అనే ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రం అంటలేదు. కానీ వాడు మాత్రం తాను చాలా తెలివైన వాడినని, తన తెలివితేటలు ఎవరు అర్థం చేసుకోవటం లేదని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, తాను మరేదన్నా పనులు చేసుకోవచ్చును అని తల్లి ఆశపడింది. కానీ రంగడు వడలు కొనే వాళ్ళతో పోట్లాటలు తెచ్చుకొని తల్లి ఆశ నిరాశపరిచేశాడు. చివరకు ప్రాణం విసిగి తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. రంగడికి పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడుతోన్నది. వాడు ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది. ఆ భూతానికి ఒక చెల్లెలుండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు. అందుకు ఎవరి సహాయమైనా కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టుగా గ్రహించి ఆ భూతం, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైన వాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం. రంగడు చెట్టు దిగి నేలను వేలితో కెలికి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. తవ్వటానికి గుణపం కావాలి అన్నాడు వాడు. నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కోయ వాళ్ళ గుడిసె ఉంది. అందులో కోయ దంపతులున్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి, ఇప్పుడే తిరిగిచ్చేస్తాను, ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతుల్ని అడిగాడు. వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియదు. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగడిని అడిగారు. నేను చాలా తెలివిగల వాణ్ణి, త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగడిని ఆ సమీపంలోనే ఉండే ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుపోయారు. మునీశ్వరుడు రంగడిని చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి, నువ్వు వట్టి అమాయకుడివి నాయనా, నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నట్లు జరిగేటట్లుగా వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసాని పైకి తీశాడు. చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, భేష్, ఆ సీసాని పగలగొట్టు అన్నది. ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానికా? నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారం ఉంది, సగం నీకు ఇస్తాను అన్నది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటిదారి పట్టాడు. దారి మధ్యన వాన వచ్చింది. వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి చిరాకనిపించింది.
మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి వాడిని చంపేస్తారు. అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చునని ఆమె తనను తాను సమాధానం పరుచుకుంది. కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కాటకం ఏర్పడింది. అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు. కానీ మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు. విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అరణ్యంలోని మునీశ్వరుడు ఉండే చోటుకు పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్ళకు కూడా తెలీదు. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుక్కి అభయం ఇచ్చేటట్టుంటే వానలు కురవకపోవటానికి కారణం చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది. నీ కొడుక్కి అభయం ఇస్తున్నాను, చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగిందంతా చెప్పి, ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళనీళ్లు తుడుచుకున్నది. రాజుకి మతిపోయింది. ఆయన తన మంత్రితో, ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోనా, లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు. మంత్రి ఒక క్షణం ఆలోచించి, రంగడు పనికిరానివాడు ఎలా అవుతాడు ప్రభు? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీన్ని 2 ఏళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలోనే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకి లొంగిపోయాయి. ఆయన అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగడిని ఏం చెయ్యాలా అన్న సమస్య వచ్చింది. ఇప్పుడు అన్ని దేశాలు రాజువే. ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది. చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగడిని రాజుగా పట్టాభిషేకం చేయించాడు. రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కానీ చక్రవర్తి నుండి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది. సోమరిపోతులకు, విలాస జీవితాలు గడపదలిచిన వారికి అది అద్భుతమైన దేశం. ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలసింది. మంత్రి తెలివితేటల వల్ల సమస్య నుంచి కూడా అవకాశాన్ని తీసుకొని రాజు చక్రవర్తి అయ్యాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.